నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఏ విషయాల్లో ఉపశమనం లభిస్తుంది? ఆరోగ్య విషయాల్లో, మానసిక అలసట, ఇవన్నీ కూడా కొంత తగ్గుముఖం పడతాయి ఏప్రిల్ మాసంలో అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ మాసంలో ఒక కొలిక్కి రావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మాసం అంతా అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ మాసం కొంత రిలీఫ్ ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే పనుల్లో జాప్యం ఉంది, తర్వాత అపార్థం చేసుకోబడము, చిక్కులు ఇవన్నీ ఉన్నా కూడా ఈ మాసంలో ప్రశాంతత చక్కగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. అలాగే ఉన్నత విద్యకై ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలు ఈ మాసంలో ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకి ఆల్రెడీ సంతానం ఉండి వాళ్ళ యొక్క పురోభివృద్ధి కుంభరాశి వారు ఈ మాసంలో చూసే అవకాశం ఉంటుంది. అలా డెవలప్మెంట్ అనేది వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అలాగే సంతానం కోరుకున్న దంపతులు మాత్రం కొంత ఆటంకాలు కనిపిస్తుంది. జ్యోతిషపరమైన పరిష్కారాలు అనేవి చక్కగా చేసుకోవాలి కుంభరాశి వారు. ఏంటో తెలుసుకొని చేసుకోవాలి. జనరల్ పరిష్కారాలు చేయడం వల్ల యూజ్ ఉండదు. కాబట్టి కుంభరాశి వారి ఈ విషయంలో శ్రద్ధ వహించండి. కొంత శారీరక శ్రమ, అలసట, వేళకి విశ్రాంతి లేకపోవడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఉన్నా కూడా కొంత దైవబలం మీతో తోడుగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏప్రిల్ 22 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వ్యాపార అభివృద్ధి కానీ, ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలితాలు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, అలాగే పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి కొంత పాజిటివిటీ కానీ ఇవన్నీ. అలాగే గృహిణులు ఎవరైతే ఉంటారో హౌస్ వైఫ్స్, వాళ్ళు మానసిక ప్రశాంతత అవసరం. కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉన్నా కూడా మీ ప్రశాంతత వల్లనే ఈ సమస్యలన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఓర్పు సహనంగా ఉండాలి హౌస్ వైఫ్స్ అందరూ కూడా. కుంభరాశి వారు చిన్న అనారోగ్య సమస్యలు వచ్చిన వాటి గురించి ఆందోళన పడద్దు. ఎప్పటి నుంచో పరిష్కారం కానీ కోర్టు సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కొంత పరిష్కార మార్గాల్లో ఈ మాసంలో ప్రయాణం చేస్తాయి. సో విసుగు, కోపము, తర్వాత వ్యతిరేకత ఉన్నా కూడా ఏదో తెలియని పాజిటివిటీ అన్నది ఈ మాసంలో ఉండబోతుంది కుంభరాశి వారికి. మరి చక్కగా ఈ మాసంలో దక్షిణామూర్తి ఆరాధన, హనుమాన్ చాలీసాని పఠించుకోవడం వల్ల ఇంకా మంచి చక్కటి ఉపశమనం అయితే కుంభరాశి వారికి లభిస్తుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇవన్నీ మీరు పాటించండి. స్వస్తి.